సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘన విజయం చేకూర్చిన యావత్ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, దేవకి మోహన్, అడబాల యశ్వంతులు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, దేవకి మోహన్, అడబాల యశ్వంతులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు, ఎన్నికైన ఎమ్మెల్యే, ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రజాప్రతినిధులు అంతా రాష్ట్ర ప్రయోజనాలకే పనిచేస్తారు తప్ప వైసీపీ ప్రజాప్రతినిధుల్లా కక్షలు, కార్పణ్యాలకు వెళ్లరని ఎద్దేవా చేశారు. గెలిపించినందుకు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా గెలుపు ప్రజలకి చేరువవనాకే, ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉండి ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పథకం కూడా ప్రజలకి చేరువయ్యేటట్టే తప్ప మేము కక్ష సాధింపుల కోసం కానీ లేదా వేరే మా సొంత సలోభాల కోసం కానీ మేము వాడం. మేము చాలా బాధ్యత కలిగి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే తగ్గి ఉండమని చెప్పాడో, ఒదుగు ఉండమని చెప్పాడో ఆ విధంగానే ఒదుగుండి ప్రజలకు చేరువవుతాం. మీరిచ్చిన గెలుపు మేము పొగరుగా కాకుండా బాధ్యతగా తీసుకొని మీకు చేరువవుతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణమోహన్ అండి. జనసేన 30వ వార్డు నుంచి మాట్లాడుతున్నానండి. మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి కొండబాబు గారిని, ఎంపీగా ఉదయ శ్రీనివాస్ గారిని, అలాగే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలండి. అలాగే తిరిగి చాలా సంవత్సరాల తర్వాత మనం బూతులు లేని మాట్లాడిన అసెంబ్లీని చూడబోతున్నామండి. దానికి గాను ఈ విధంగా ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేయగల నాయకులను ఎన్నుకున్నందుకు గాను ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మా జనసేన పార్టీ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, రూరల్లో పంతం నానాజీ గారికి, అలాగే వనమాడి కొండబాబు గారికి, అలాగే మన ఉదయ కిరణ్ గారికి, ఉదయ శ్రీనివాస్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. గెలిపించిన ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు.